కరెక్ట్ గా క్యాచ్ చేసావు. అందుకే 100 రూపాయల నోట్లు బరువు ఉంటాయని 200 నోట్లు ఇవ్వమని అమ్మ పంపించింది. అవి నాకిస్తే మీకు 200 నోట్లు ఇస్తాను. అలాగే. నోట్లని చెప్పి కాగితాలు ఇచ్చిందేంటి? ఏంటి అంకుల్ ఆలోచిస్తున్నారు? ఎందుకో ఇవి నోటుల్లా కనిపించట్లేదు. అసలు మీకు కనపడదుగా, ఎలా కనపడుతుంది? అంటే నోట్లు టచ్ చేసి చూస్తుంటే కరెన్సీ కాగితాల్లా కనిపించట్లేదు తేజ. తెల్ల కాగితాల్లా అనిపిస్తుందా? అవి నిజంగానే 200 నోట్లు అంకుల్. ఏంటి తేజ? అదేనమ్మా, నువ్విచ్చిన 200 నోట్లు అంకుల్కి ఇచ్చేశాను. ఇదిగో నీ 100 నోట్లు తీసుకో. అమ్మా కూతుర్లు ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తారా? అక్క 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 మీ అక్క ఇంట్లో లేదు బాబ్జీ. ఇప్పుడే పక్కింటికి వెళ్ళింది. అయినా ఆవిడెందుకు? అంటే మీరిచ్చిన 200 నోట్లని ఆ బీరువాలో పెడదామని. ఓ, నీకు కనిపించదు కదా, పద నేను తీసుకువెళ్తాను రా. అంటే మీరు నా చెయ్యి పట్టుకుంటారా? ఎందుకు? నువ్వే నా చెయ్యి పట్టుకో. నిజంగానే డబ్బులు పోయినా సూర్య చెయ్యి దాకే అవకాశం దొరికింది. దొంగ మొహంతానా, చెయ్యిస్తానని చెప్పి చీపిరిస్తావా? ఇంతకాలంగా అడవిలో ఎన్ని జంతువులు చంపేసుంటారా? ఎన్ని చెట్లు నరికేస్తుంటారు? ఈ రోజుతో ఆ అడవి తల్లికి మీ నుంచి విముక్తి కలిగిస్తాను. అమ్మా, వదలండి. మా మేడం వదలండి రా, వదలండి వదలండి రా, మా మేడం వదలండి, వదలండి. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే పారిపో. శను, వసు, అమ్మా, ఈ రోజుతో మాకు ఫుల్ స్టాపా? అడవికి విముక్త. ఇప్పుడు నీకు విముక్తిస్తానే. అమ్మా,
హే అమ్మా 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 రేయ్, అవగండ్రా. నోరు మూసి కూర్చోండి. రేయ్, అవగండ్రా. సూర్య మేడం పిల్లల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారే. మేడం, సూర్య మేడం, ఈ విషయం వెంటనే చేతుబాబుకు చెప్పాలి. అయిపోయినట్టుందక్క. అయిందా? సార్ రెడీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చేతు పద. పదండి. చేతుబాబు, చేతుబాబు, ఏమైంది పులి? పూజ, తేజ, గణపతిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు బాబు. సూర్య మేడం, అక్షర మేడం వాళ్ళని చేజ్ చేస్తున్నారు. ఏంటి, నా బిడ్డను కిడ్నాప్ చేశారా? చేతు, అక్షర అంటే ఆ కలెక్టర్ అక్షరే కదా? అవును మేడం. ఈ సూర్యకే తిక్క అనుకుంటే ఆ అక్షర్కి రెండింతలు తిక్క. వాళ్ళు ఖచ్చితంగా ఇటే వచ్చుంటారు. కానీ వాళ్ళు ఎక్కడున్నది ఎలా కనిపెట్టడం? వదినా, మీరు చేరేంటి? రాక చేస్తామా? నువ్వే పని చేసినా అది మా తలకి చుట్టుకోవడం మా ఆనవాయితీయే కదా. నీ కారణంగా పిల్లలు ఇరుక్కుపోయారు. ఎక్కడ పిల్లలు? మా పిల్లల్ని పొట్టన పెట్టుకునే వరకు నిద్రపోవా నువ్వు? ఏం మాట్లాడుతున్నారండి? ఇందులో సూర్య తప్పేం లేదు. ఆ స్మగ్లర్లని అటాక్ చేసింది నేను. నేను ప్రాణాపాయ స్థితిలో ఉంటే సూర్యని వచ్చి నన్ను కాపాడింది. హా, నిన్ను కాపాడింది మా పిల్లల్ని బలివ్వడానికి సాగనంపింది. వాళ్ళల్లో మీ పిల్లలే కాదండి, నా పాప సూర్య పాప కూడా ఉంది. అది దీనికి పాపా కాదు, పీపా కాదు. ఆ తేజ భవానీ కూతురు. ఎవరికేం జరిగినా దీనికే నొప్పి కలగదు. అక్క, ఇప్పుడు గొడవ పడ్డం ముఖ్యమా, పిల్లల్ని కాపాడడం ముఖ్యమా? అక్కడేంట్రా ఏదో ఏంటి మంట? మేడం అక్కడ? ఈ అడవిలో జీవిస్తున్న వాళ్ళు అమ్మవారికి పూజ చేస్తున్నట్టున్నారు. ఎటెళ్ళిపోయారు? వెళ్ళి వెతుకుదాం పదండి మేడం. కలెక్టర్ గా ఈ ఏరియా గురించి నాకు బాగా తెలుసండి.
ప్లేస్ దాటి వాళ్ళు ఎటు పోలేరు. ముందుకు వెళ్తే నది, నది దాటడం అంత ఈజీ కాదు. మన వాళ్లకు కొరడా దెబ్బ తగలదు, మన వాళ్ళు కాని వాళ్లకు కొరడా అందుకో పెద్దయ్యా. అలాగే తల్లి. ఇదిగో తల్లి. అమ్మా రక్ష రక్ష. అమ్మా తల్లి. కొట్టకండమ్మా. అమ్మా వెళ్ళకండి, ఎవరు వెళ్ళకండి. ఏమంటున్నావు సూర్య? ఇంతవరకు పరిగెత్తిన వాళ్ళు ఇంత ధైర్యంగా అక్కడ ఆగిపోయారంటే ఖచ్చితంగా ఇక్కడ ల్యాండ్ మైన్లు పెట్టి ఉంటారు. అరే భలే కనిపెట్టేశావే. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదరా. ఇదో పెద్ద పోలీసు కనిపెట్టేసింది. మా పిల్లలు ఎక్కడ్రా? పిల్లల గురించి మీరేం టెన్షన్ పడకండి, పిల్లలు సేఫ్. సేఫా? సేఫా? అవునండి, పిల్లలు ఆ పూజలో ఉన్న మూటల్లో ఉన్నారు. పిల్లలు అక్కడుంటే వీళ్ళ వెంట ఎందుకు పరిగెత్తావే? చైతు పద, పిల్లల్ని విడిపించుకుందాం. ఆహా, మీరు విడిపించుకుందాం అనుకుంటే వాళ్ళు వదిలేస్తారా? బయటి వాళ్ళు ఎవరైనా ఆ మూటల మీద చెయ్యేస్తే అమ్మవారికి అపచారం చేయడానికి వచ్చారని ఆ మూటలతో పాటు మిమ్మల్ని కూడా మంటల్లో వేసేస్తారు. వాళ్ళు చెప్తుంది నిజం వదినా. వాళ్ళకి ఏదో ఒకటి చెప్దాం. మూటల్లో ఉన్న పిల్లల్ని చూసిన తర్వాత అయినా వాళ్ళు నమ్ముతారు కదా. పదండి. ఆగండి, వెనక్కి కూడా వెళ్ళొద్దు. ఏంటి ముందుకెళ్ళదు వెనక్కెళ్ళదు అంటున్నావు? ఎలా? వెనక్కి వెళ్ళినా బాంబులు పేలుతాయి, ముందుకు వెళ్ళినా బాంబులు పేలుతాయి. ఇందుకేనా ఇంత దూరం పరిగెత్తుకొచ్చింది? ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా మిమ్మల్ని? ఏమైంది? పులి ఏం కాలేదు కదా? మా దగ్గరికి రావాలని చూస్తే ఏం జరిగిందో చూశారు కదా. ఎంత జరిగినా కానీ మీ పిల్లలు మీకు కావాలా? తేజ, బుజ్జి నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదుగా? తేజమ్మా, అక్షర, థ్యాంక్ యూ సో మచ్. నా బిడ్డని రక్షించావు. వీళ్ళని పట్టించినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి సూర్య. మేడం. ఎస్ఐ గారు, వీళ్ళని అరెస్ట్ చేయండి. అజ్ఞాతంలో ఉన్న పులి అని నిరూపించారు మేడం. ఎంతో కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఈ స్మగ్లర్స్ ని ప్రభుత్వానికి పట్టించారు. నేను చేసింది పెద్ద సాహసమేమీ కాదు సార్. పిల్లల ప్రాణాలు కాపాడింది అక్షర, తనే గ్రేట్.
ఏది ఏదైతేనే అటు అక్షర మేడం లక్ష్యం నెరవేరింది, పిల్లలు దక్కారు. ఇద్దరు గ్రేట్. చెప్పుకున్న గొప్పలు చాలు, ఇక వెళ్దాం పదండి. పదరా. పుచ్చి పద. పదనా పద. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఏంటి అది చెప్పేది? ఏ గరుడ పురాణం చూసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అమలు చేస్తుందిగా, దానికి మీరందరూ సమర్థిస్తున్నారుగా. బయట వాళ్ళకో లెక్క, మీ తమ్ముడుకో లెక్క. పూజమ్మ, ఆయన కారణంగా నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. పిచ్చాను పట్టిందా? ఆయన్ని మాత్రం శిక్షించకు. నా వంట మీద చెయ్యి వేసిన వాడే నా పెనిమిటి అని ఫిక్స్ అయ్యాను. ఈయన చెయ్యి వేశారు. ఆయన నా మెళ్ళో తాళి కట్టకపోయినా పర్వాలేదు. ఆయన బాగుండాలి, క్షేమంగా ఉండాలి. చూసావమ్మా, తన జీవితం నాశనం చేసిన ఆయనకి శిక్ష విధించవద్దు అంటుందంటే నా కూతురి క్యారెక్టర్ ఏంటో నువ్వే అర్థం చేసుకో తల్లి. జరిగింది తప్పే, ఒప్పుకుంటాం. కానీ పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని. కావాలంటే ఎంత కావాలో చెప్పు, పడేస్తాం. డబ్బులు పడేయడానికి పోయింది వస్తువు కాదమ్మా, శీలం. పూజ, నువ్వే నాకు దిక్కు, నువ్వే న్యాయం చేయాలి. చెప్పమ్మా. అమ్మా, ధర్మంగా అయితే ఇప్పుడు మీ నాన్న ఏం చెయ్యాలి చెప్పమ్మా. ఇవన్నీ పెళ్లి చేసుకోవాలి. పూజ, ఏం మాట్లాడుతున్నావే? ధర్మం అంతే అత్తయ్యా. ఏంటే ధర్మం? అమ్మ పూజ, మీ అమ్మ ఉండగా నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అమ్ముండుంటే ఇప్పుడు మీరు చేసిన పనికి ఆవిడ కూడా ఇదే పరిష్కారం చెప్పేది. ఈ విషయం తెలిస్తే ఇవిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? మీరు పొరపాటు పడితే దానికి శిక్ష ఏ అమ్మాయి అనుభవించాలా? అది ధర్మమా? దీపం చుట్టూ పురుగులా మా ఇంటి చుట్టూ తిరుగుతూ మా మొహాలు చూడకపోతే నిద్ర పట్టదా నీకు? మీ అంత అందమైన మొహాలు చూడడానికి వస్తున్నాం మరి. వదినా, మేమేం కావాలని ఇక్కడికి రాలేదు. కాంపిటీషన్లో దీనికి వచ్చిన ఫస్ట్ ప్రైజ్ పూజ దగ్గరకు వచ్చింది. తన ప్రైజ్ తేజ దగ్గరకు వచ్చింది. వదినా, పూజ కప్పు తనకిచ్చి నా కప్పు తీసుకువెళ్దామని వచ్చాం. ఇస్తే వెళ్ళిపోతాం. అయితే ఇక్కడే ఉండండి, నేనే తెచ్చి మీ మొహాన పడేస్తా. అక్క, నువ్వేమన్నా దాని దగ్గర పనిదానివా? అది లార్డ్ లబక్దాస్లా ఇక్కడ నించునుంటే కూలి దానిలా నువ్వు లోపలికెళ్ళి కప్పు తెచ్చిస్తావా? కరెక్టే కదా. ఏయ్, ఎవరు మీకు తెచ్చి అందించరు. పో, లోపల పూజ ఉంది, తీసుకొని వెంటనే వెళ్ళిపో. ఓకే, ఇక్కడే ఉంది, కచేరీ చేస్తాం మరి. రామ్మా. తప్పుడు మాటలు మాట్లాడావంటే తుక్కు రే కొడతాను. నీతో తుక్కు రేగొట్టించుకోవడానికి ఉన్నాం ఇక్కడ. నాన్నగారు, మీరు ఇలాంటి వారని అనుకోలేదు. ఎందుకు ఇలాంటి పని చేశారు? అది కాదమ్మా, సూర్య. ఏం లేదు.
చైతు ఏంటలా ఉన్నారు? ఏమైంది? ఏదో తాగినట్లున్నారు, తూలుతున్నారు. ఆ సంగతి మేము చూసుకుంటాం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడే ఉండడానికి రాలేదు. ఇదిగో తీసుకో. నీ కప్పు నీకిచ్చి నా కప్పు నేను తీసుకెళ్ళడానికి వచ్చా. రేపు గాని నా కప్పు తీసుకురాలేదనుకో, అప్పుడుంటుంది నీకు. పదమ్మా. ఆయన ఏదో తాగినట్టు తెలుస్తోంది. అదేంటో చూడండి. పద. చైతు ఏమైంది నాన్న? తమ్ముడు ఏమైందిరా? అయ్యయ్యో నాన్నగారు, ఏమైంది నాన్నగారు? అది ఇందాక ఆంటీ కాఫీ కలిపించింది. తాగినప్పటి నుంచి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. కాఫీయా? అందులో తనే ఏదో కలిపింది. రంగనాయకి, రంగనాయకి! ఏంటమ్మా? కాఫీలో ఏం కలిపారు? పాలు, పంచదార, కాఫీ పొడి. కాదు, ఇంకేదో కలిపారు. అబ్బా. అందుకే మా నాన్నగారు ఇలా అయిపోయారు. ఆ మత్తులో పరాయి స్త్రీని కౌగిలించుకున్నారు. కల్తీ కాఫీ కలిపినందుకు మీకు గరుడ పురాణం ప్రకారం శిక్ష వేయాల్సిందే. అందుకే శిక్ష కొంచెం తగ్గించా. ఏంటది? మీరు నూనెలో వేగాల్సిన అవసరం లేదు. అయ్యా నా బంగారు. తప్పైపోయిందని ఒప్పుకొని దేవుడికి ఆరాధిస్తే చాలు. ఆ, 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 ఆ? అంతేనా? హ్యాపీగా చేస్తుంది కదమ్మా? ఆ, అయితే పదండి, ఆ? పదండి. దేవుడా, ఓ మంచి దేవుడా, తెలియక పొరపాటు చేశాను, క్షమించు స్వామి. చేచాపండి. ఎందుకు? చాపండి చెప్తాను. ఆ. ఇదేంటి హారతి కర్పూరం నా చేతిలో పెట్టావు? దేవునికి హారతి ఇవ్వాలి కదా, ఇదే శిక్ష అని చెప్పాను కదండి. అప్పుడు కర్పూరం పళ్ళెంలో కదా పెట్టాలి. అప్పుడు అది శిక్ష ఎందుకు అవుతుంది? పుట్టి హారతి అవుతుంది. హారతి మీ చేతులతో ఇవ్వాలి. ఇదేం ట్విస్ట్? పూజ ఏ శిక్ష విధించినా అందులో ట్విస్ట్ ఉంటుంది. అలా చేస్తే చెయ్యి కాలిపోతుంది కదా. అయితే నూనెలో వేయిస్తారా? చెప్పండి, చేతులు కాల్చుకుంటారా, మొత్తం ఒళ్ళు కాల్చుకుంటారా? అమ్మో, అంటించు. అయ్యో, అయ్యో, అయ్యయ్యో దేవుడా. అయ్యో, మంట 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 మంట. అయ్యో, అయ్యో, అమ్మో. అత్తయ్య, వాళ్ళని మీరే తిట్టాలి, వాళ్ళకి మీరే జాగ్రత్తలు చెప్పాలి. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేశారంటే అప్పుడు ఇలాగుండదు, ఇంకోలా ఉంటుంది. వాటిని తట్టుకోలేరు. అక్క, పూజ చేసిన పనికి టీచర్ వాళ్ళమ్మ ఇంట్లో ఉంటారా, పోతారా? ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళకూడదు. ఇందాక చూసా. అక్క అక్క అక్క. ఒరే తమ్ముడు, ఏంట్రా ఈ అవతారం, ఈ కొత్త అలవాటు? దేవుడి పూజ చేసి హారతి చూస్తున్నానక్క. హారతి తీసుకోండి. నీకు కళ్ళు కనపడట్లేదు కదా, దేవుడి గదిలా కనిపించింది.
హారతి కర్పూరం ఉందని నీకెలా తెలిసింది? ఓహో, అక్కొక్కతే ఉందనుకున్నా. మీరు కూడా ఉన్నారా? అడిగిన దానికి సమాధానం చెప్పు బాబ్జీ. కళ్ళున్నప్పుడు తిరిగి నిల్లే కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? గోడని పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళాను. విభూది వచ్చింది. వాసన చూస్తే కర్పూరం ఎక్కడుందో తెలిసింది. అయినా ఈ టైంలో పూజ చేయడం ఏంట్రా? ఏం చేయనక్క, ఏ జన్మలో ఏ పాపం చేశానో దేవుడు నా కళ్ళే తీసుకుపోయాడు. నా పాపాన్ని క్షమించి త్వరలో నాకు చూపొచ్చేలా చేయి స్వామి అని ప్రతి క్షణం దేవుడిని వేడుకుంటూ పూజ చేస్తున్నాను. మీరంతా కూడా నాకు త్వరలోనే కళ్ళు రావాలని కోరుకుంటూ హారతి తీసుకోండి అక్క. మీకు త్వరలోనే కళ్ళు రావాలి. థ్యాంక్స్ అండి. వీలైనంత త్వరగా నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నువ్వు కూడా హారతి తీసుకో. అమ్మా, నా బ్యాగ్. ఒరే, ఎంత పని చేసావురా? ఏమైందక్క? హారతి కర్పూరం పడి తేజమ్మ స్కూల్ బ్యాగ్ కాలిపోతుందిరా. అయ్యో 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 అయ్యో, నా బ్యాగ్ కాలిపోతుంది. నా బ్యాగ్ కాలిపోతుంది. అక్క, ఈ సూర్యకాంత నగలు ఎప్పుడు మన సొంతం అవుతాయక్క? అడ్డు చెప్పేదెవరు? మనం తీసుకుందాం. చిచి, దాని నగలు మనం వేసుకోవటం ఏంటి? అలా అని ఎంతకాలం వీటిని ఇలా ఉంచుతామక్క? లేదే, నాన్న ఊరి నుంచి వచ్చిన తర్వాతైనా ఒక మాట చెప్పి ఈ నగల్ని కరిగించేసి కొత్త నగలు చేయించుకుందాం. మరి నాన్న ఒప్పుకుంటారా? ఓ మాట చెప్పి చూద్దాం. కాదు కూడదు అంటే మనం చేయాల్సింది మనం చేద్దాం. ముఖ్యంగా ఈ నగల విషయం తమ్ముడికి పూజకి తెలియకూడదు. అవునక్క, తమ్ముడికి తెలిస్తే ఇవి నా భార్య నగలు, ఇవి నా జ్ఞాపకాలు అని తీసుకుంటాడు. పూజ అయితే ఇవి మా అమ్మ నగలని పట్టుకుపోతుంది. ఏంటి? ఇవి మా అమ్మ నగలా? అవునమ్మా, కాకపోతే ఇవి ఒరిజినల్ బంగారం కాదు, కాకి బంగారం. గిల్ట్ నగలు పూజమ్మా. గిల్టు నగలైతే ఏంటి? ఇవి మా అమ్మ నగలు కదా. మా అమ్మ వేసుకున్న నగలు కదా. తను ఎలాగో నా దగ్గర లేదు. తను లేకపోయినా వీటిని నా దగ్గర పెట్టుకుంటాను. ఉసై, అనుకున్నంత పని అయిందే. అదెక్కడికి పట్టుకుపోతుందక్క? ఎక్కడో దాస్తుంది. దాచుకున్నదాన్ని మనం దోచుకుంటాం. అవి మీకెందుకు దక్కనిస్తానే? అంటే దొంగతనం చేస్తావా? చిచి, కొట్టేస్తా.
ఏంటి ఇది? ప్రోగ్రెస్ రిపోర్ట్ అమ్మా. పళ్ళు రాలగొడతాను, అది నాకు తెలుసు. ఈ మార్క్స్ ఏంటి అని అడుగుతున్నా. ఆటలు ఎక్కువైపోతున్నాయి నీకు. చదువులో ధ్యాస తగ్గుతోంది. చదువు. ఇద్దరం కలిసి ప్రేమ పాఠాలు చదువుకుందామంటే కూతురికి పాఠాలు నేర్పిస్తున్నావా? ఇద్దరు కలిసి నన్ను హింస పెట్టిన దానికి ఈ నట్టింట్లో నీతో ముద్దు పెట్టించుకుంటాను. ఇప్పుడు నా కంట్లో నలక పడుద్ది, నువ్వే ఊదడానికి వస్తావు. కచక్మని ముద్దు పెట్టేస్తాను. పూజలో ఉన్నాను మేడం, ఒక్క 10 నిమిషాలు ఆగరా, వస్తాను. ఈ లోపు నేను చేస్తాను. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను మేడం. మేడం ప్లీజ్ మేడం, మీరొచ్చైనా ఊదండి మేడం. నన్ను ఊదమంటారా అంకుల్? నీ హైట్ సరిపోదు కదమ్మా. స్టూల్ ఎక్కుతాను. ఇది దీని ఎక్స్ట్రాలు. అబ్బా నొప్పి మేడం, ప్లీజ్ మేడం. పాపం, నిజంగానే బాధపడుతున్నాడే. నేను ఊదేస్తా. దగ్గరికి రాగానే ముద్దు పెట్టేస్తా. రా. నాకెందుకో అమృత జలాల్లా కనిపించట్లేదు. మీ కళ్ళు కనపడవు కదా. ఆ ఒక్క వీక్నెస్ తోనే కదే మీరు నాతో ఆడుకుంటుంది. ఏమైంది? ఏంటి అంకుల్ నిలబెట్టారు? నేను ఇప్పుడు స్నానం చేయకూడదని ఫిక్స్ అయ్యా. మేము ఇప్పుడే స్నానం చేయించాలని ఫిక్స్ అయ్యాం. స్నానం అయిపోయింది, ఇప్పుడు తుడిచే కార్యక్రమం. తీసుకో. వాసన కంపు కంపు కంపు. అంకుల్ ఇప్పుడు వెళ్ళి అద్దంలో మీ అందం చూసుకోండి. గ్లామర్ ఎక్కడైనా డల్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ రండి, ఇంకా రౌండ్ చేయించేస్తాం. నేను రాను. స్నానం పేరు చెప్పి కుడితి నీళ్లు పోస్తారా? మస్సిగుడ్డతో మొహం తుడుస్తారా? మీరు చేసిన ఈ పనికి ఖచ్చితంగా రివెంజ్ తెచ్చుకొని తీరుతాను. రేపు ఉంటుందే మీకు. టీచర్ స్లిప్ అయినట్టున్నారు. కరెక్ట్.
ఎక్కువగా స్లిప్ అవ్వకండి. ఇలాగే పడితే ముక్కు మొహం పగలొచ్చు, పళ్ళు రాలిపోవచ్చు. పదండి నాన్నగారు. పదమ్మా. తేజ, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఎందుకు వచ్చావు? నీకోసమే రాలా, నా కప్పు కోసం వచ్చా. ఇస్తే వెళ్ళిపోతా. నేను ఇప్పుడు ఇవ్వను. అదేంటమ్మా, కప్పు నీ దగ్గరే ఉంది కదా, తనకి ఇవ్వాలి కదా. అసలు ఇదంతా ప్రిన్సిపాల్ వాళ్ళు వచ్చింది. మరే సింగిల్ ప్లేట్ లో ఇద్దరిని భోంచేయమన్నట్టు ఇద్దరికి కలిపి ఒక్క కప్పు ఇవ్వడం ఏంటి? ఉండమ్మా, నేను తీసుకొచ్చిస్తాను. నాన్నగారు, బయటికెళ్ళి బయలుదేరిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు. మరి నా కప్పు? మేమున్నాగా, మేమిస్తాంలే. రండి నాన్నగారు, మీరు పదండి. మీరు పదండి. ఇదేంటి ఓపెన్ చేస్తుంది? సూర్య నగలు కనిపించడం లేదేంటి? అమ్మా పూజ, లలిత, లలిత, పూజ, రండి. నానా ఏమైంది? ఏమైంది నాన్న? పూజమా, మీ అమ్మ నగల ఆ ర్యాక్లోనే కదా పెట్టావు, అవును తాతయ్య గారు. మరి కనిపించడం లేదేంటి? నగలు కనిపించడం లేదు తాతయ్య గారు. నేను కూడా అదే అంటున్నానమ్మా. నగలు కనిపించట్లేదా? ఎలా కనపడతాయే, లేపేసింది మేమే కదా. మీరంతా బయటికి వెళ్ళారు, మేము ఇప్పుడే బయట నుంచి వచ్చాం. ఇంతలోనే ర్యాక్ ఎవరు ఓపెన్ చేశారు? ఎవరికి అవసరం? ఇంట్లో ఉన్నది వీలే కదా.